జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంట్రా మాటలు? హాసిని ఏమంది? తేడాగా అంటే రుచి భిన్నంగా కొత్తగా ఉంటుందని. మెచ్చుకుంటుంటే కూడా అర్థం కాని సింగినాదానికి నేను సతినయ్యానత్తయ్యా. వీళ్ళ మాటలకేం గాని నువ్వు తీసుకెళ్ళమ్మా, మా అమ్మవి కదూ. నీలాంటి దాన్ని నేనెలా కంటాను? అని అంటాననుకున్నారా? అవును, ఎందులో పెట్టండి గ్లాసు. ఈ గ్లాస్ మీ మావయ్యకి. విత్ లవ్, ప్రేమతో, యార్సే. అంతే కదా అత్తయ్య? నేను చూసుకుంటాను. మీరు కూడా నా పూనాన్ని తీసుకొచ్చేయండి. ఆదాయ పన్ను కోట్లలో ఉంటుంది. ట్యాక్స్ లో 10-20% తగ్గితే చాలా మిగులుతుంది కదా. గవర్నమెంట్ అంటే ప్రజలనే అర్థం అమ్మా. మనం జనంతో చేసిన వ్యాపారం వల్ల వచ్చిన ఆదాయాన్ని మాత్రమే అనుభవిస్తామంటే ఎలా? సరిగ్గా ట్యాక్స్ కూడా కడితేనే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం సఫలమవుతుంది. జనాలేమైనా మన చుట్టాలా? ఏయ్, నీకు అర్థం కాదులే, ఊరుకో. విక్కీ, నువ్విక్కడే ఉన్నావా? ఇందాకైతే పైన హాల్లో ఉన్నారు కదా, మిమ్మల్ని అక్కడ వెతుకుతున్నాను. అందుకే జ్యూస్ తీసుకురావడానికి ఆలస్యమైంది. మావయ్య గారు, మీకు కూడా స్పెషల్ గా తీసుకొచ్చాను. హాసిని అని చెప్తే డౌట్ వస్తుందేమో మమ్మీ. అది ఎలా చెప్పినా కామెడీగానే ఉంటుంది. కంగారు పడకండి, పనైపోతుంది. వేర్ ఇస్ దుర్ద పిన్ని? మూర్తి మావయ్యకి ఫోన్ చేస్తానని బయటికి వెళ్ళింది. సిగ్నల్ ప్రాబ్లం. ఆవిడకి అన్ని ప్రాబ్లమ్సే. మీరు తాగండి. దురంధర్ని కూడా రాని అమ్మా. సిగ్నల్ ఏంటి ఇక్కడికి వచ్చినా రావట్లేదు? మైసమ్మ తల్లి, మంచిగా కాపాడినావు. గా పోలీస్ సార్ కన్ను గప్పి వచ్చేసిన తిలోత్తం మేడం కంట్లో పడితే పైసలు తీసుకుని పోవచ్చు. ఫోన్ చేస్తా. హలో మిస్టర్, గానవి నిలయంలో గంధర్వ కన్యను చూసినట్టు అలా నోరెళ్లబెట్టావేంటి? ఏం లేదు మేడం. ఆగవయ్యా, ఆగు. ఇక్కడి దాకా వచ్చి ఏం లేదని వెళ్ళిపోతావేంటి? దొంగవా? చెప్పు, గట్టిగా అరుస్తా. అరుస్తా అని అడుగుతోంది. జర బేజ తక్కువనట్టుంది. ఓయ్ మేడం, నా పేరు జీవం. తిలోత్తం మేడంతో పనిబడి వచ్చినా. లేదనుకుంటా, మళ్ళా కలుస్తా. వెయిట్, ఇంట్లోనే ఉంది, కలవకుండా పోతావేంటి? నిన్ను చూసాక కూడా ఇంట్లోకి పిలవకుండా పంపించేశానని వదిన నన్ను ఆడిపోసుకోవాలనా? అదేం కుదరదు. నువ్వు ఇంట్లోకి రావాల్సిందే. వద్దు మేడం, రేపు కలుస్తా. రేపు 1,00,000 పనులుంటాయి. నీ బోడి పని కోసం కోటీశ్వరులం
ఖాళీగా ఉంటావా ఏంటి? రారా. అట్లా కాదు మేడం. నువ్వు రాకపోతే మా జూలీని పిలుస్తా. కుక్క? ఆ అవును, దానికి గడ్డం కొరకడం అంటే మహా సరదా. అమ్మో. పదండి మేడం, వస్తా. రా. పదండి మేడం. ఇట్లా ఇరుక్కున్నాను ఏంద్ర దేవుడా. తాగకుండా దురంధర ఆంటీ కోసం ఎదురు చూస్తున్నారేంటి? మనం అక్కడికి వెళ్తే మంచిదేమో. నేను రాను మమ్మీ, తేడా కొడితే దొరికిపోతాం. హే, నోరు మూసుకుంటావా? జీవం ఎవరనుకున్నావు? ఇంకొక కొడుకని మాత్రం చెప్పకండి అత్తయ్య, ప్లీజ్. మూడో మావయ్యని వెతికే ఓపిక నాకు లేదు. ఏయ్ ఛీ, పళ్ళు రాల్తాయి. ముందు నేను చెప్పేది విను. జీవం కట్టమైసమ్మ తల్లి ఆరాధకుడు, మహాభక్తుడు. మొన్న జరిగిన అమ్మవారి ఉత్సవాలకు చందా అడిగాడు. చెక్కిస్తాను అంటే వద్దన్నాడు. క్యాష్ కావాలంటే సడన్ గా అడిగితే కష్టమని మన ఇంటి తరపున 2 లక్షలు చందా రాయమని అమ్మోరి ఆశీర్వాదం అందరి మీద ఉండేలా చూడమన్నాను. ఈ రోజు ఆ 2 లక్షల కోసం వచ్చాడు. ఓహో, నీకు పరిచయం ఉన్నాడన్నమాట జీవం. ఆంటీ పక్కనే ఉన్నాను ఆ రోజు. సరే, ఇంటికొచ్చిన అతనికి మర్యాదలు చేయాలి కానీ హాస్యాలు ఆడకూడదు. ఇలా కూర్చోవయ్యా. పర్లేదు సార్. కూర్చోవయ్యా. మా అన్నయ్య చెప్పాక కూడా మొహమాట పడతావెందుకు? కూర్చో. పర్లేదు, కూర్చోవయ్యా. కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చోండి. ఏ ఉంగరాలు జుట్టుదానా? యా, టెల్ మీ. జ్యూస్ ఇమ్మంటే వదిన వంక చూస్తూ ఉండిపోయావేంటే? 1 మినిట్. ఏంటత్తయ్య, జ్యూస్ ఇవ్వనా? ఇమ్మనేగా చెప్పింది. ఏ గ్లాస్ ఎవరికివ్వాలో నీకు తెలుసు కదా హాసిని. అన్ని గ్లాసులు ఒకేలా ఉన్నాయి, వాటిలో ఉన్నది కూడా ఒకే రకమైన జ్యూస్. దేని గురించి ఎందుకు చర్చ? ఇందులోనే ఉంది మజా. ఇది ప్లాన్ పాడు చేసి మమ్మీని హంతకురాలని నిరూపించేలా ఉంది. ఈ తిక్క పెళ్ళానికి జ్యూస్ గ్లాస్ ఇవ్వద్దని చెప్పా, వింటేగా. ఆ మజా ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా వదినా. ఒరేయ్, హాసిని చేసుకొచ్చిన జ్యూస్ అంటే భగవంతుని మీద భారం వేయాలని మీకు తెలిసిందే కదా. మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి విక్రాంత్? అయితే ఒక గ్లాస్ మాత్రం ఇది. హాసిని, టైం వేస్ట్ చేయకు. మీ మావయ్య గారికి, జీవానికి, దురంధరకు జ్యూస్ ఇవ్వు. అవునక్క, జ్యూస్ రెడీ చేసి అలాగే ఉంచేస్తే చేదుగా మారిపోతుంది. మేధావిలా చూడకే మందమతి. ఇచ్చే. డింగ్ డాంగ్ డింగ్, డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్, డింగ్ డాంగ్ డింగ్, డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. డింగ్
डोंग 1 2 3 डिंग डोंग 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వై ఇంకో అతిథి వచ్చారు, ఆయనకి ఇవ్వాలి జ్యూసు. హూ ఇస్ దట్? ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. మైసమ్మ తల్లి, ఇయ్యాల నన్ను గిట్ల బలిగోరినావా ఏంటి? చచ్చామండి. జీవంతో పాటు మనం కూడా అడ్డంగా దొరికిపోయాం. నువ్వు సైలెంట్ గా ఉండు. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. కూర్చోరు సార్. ఏంటి సార్ అతను అలా చూస్తున్నారు? మా అమ్మకి తెలిసిన పర్సనే, పేరు జీవం. నాకెందుకు తెలీదు? నేనొచ్చిందే తన కోసం. ముందు జ్యూస్ తాగండి ఇన్స్పెక్టర్ గారు. ఇట్స్ ఓకే. భలే వారే, తాగండి. తాగండి తాగండి, వెరీ స్పెషల్ జ్యూస్. తాగండి. ఇదిగోండి తాగండి. జగదీష, జీవమా, ఇన్స్పెక్టర్, ఎవరు చేయి పడిపోతుందో? అత్తయ్య గారు, అలా చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడంటే అరెస్ట్ చేయక తప్పదు. అది కాదని వీణ్ణి ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పదరా. ఎవరు దగ్గర రాకూడదు, ఎవరు దగ్గర రావద్దని చెప్పారా? నిన్ను ఎవరు దగ్గర రావద్దు. యాడున్న ఆడనే ఉండండి, లేదంటే మర్డర్ చేసేస్తా. అత్తయ్యకి మళ్ళీ గండం మొదలైంది. పొడిచేస్తావా? పొడిచే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావో పిచ్చిదానా? అలా జరగాలి అని రాసి పెట్టుంటే మనం చూడటం తప్పించి ఏం చేయగలం దుద్ద పిన్ని? ఏసే బాబు ఏసే. జీవం వదిలే. దోశలేస్తున్నాడా ఏంటక్క? వేసే అంటున్నావేంటి? అత్తయ్య గారి పీక మీద కత్తి పెట్టాడు. కొంచెం సరిగ్గా పెట్టు బాబు, సరిగ్గా. పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ డ్రైవర్ జీవం అమ్మవారి ఉత్సవం అని అబద్ధం చెప్పి తిలోత్తమ మేడంని చందా ఎందుకు అడిగాడు?
2 లక్షల కోసం నేరుగా ఇంటికి ఎందుకొచ్చాడో, కత్తి తీసుకుని తిలోత్తమ గారినే ఎందుకు బెదిరించాడో, ఈ విషయాలన్నిటి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఒత్తిడికి లోనవ్వకండి. మీరు వెంటనే వెళ్లి ముందు హాస్పిటల్లో చూపించుకోండి. అన్ని విషయాలు త్వరలోనే కొలిక్కి వస్తాయి. జీవం అంటే కాకి చొక్క వేసుకున్న అతనేనా? ఆ ప్యాంటు కూడా కాకినే, మెడలో బ్లాక్ మఫ్లర్ ఉంది. దర్జాగా వచ్చి సోఫాలో కూర్చొని జ్యూస్ కూడా తాగాడు. కానీ అత్తయ్య గారు చేసిన స్పెషల్ జ్యూస్ ఎవరికొచ్చిందో తెలీదు. గ్లాసులు నువ్వే మార్చావు కదక్కా. జస్ట్ ఫర్ ఫన్. నువ్వు ఆడుతూ పాడుతూ అలా చేసిన 5 నిమిషాల్లోనే ఎంత ఘోరం జరిగిందో చూసావు కదా. ఆ భయానికి పుండరీబాబు గుక్కపట్టి ఏడుస్తుంటే సమాధానించడానికి మనవణ్ణెత్తుకుని గార్డెన్లోకి వెళ్లారు నాన్న. అబ్బా, జరిగింది చూసాక మళ్ళీ మళ్ళీ దాని గురించే ఎందుకు చర్చిస్తారు? ఇంకేం చూడాలనుకున్నావు కొత్తగా? నయని వెంట వెళ్లిన విశాల్ని చూడాలనుకుంటున్నాను. సీత ఒక్కతే ఇంటికొచ్చిందేంటా అని. బాబుగారు వస్తారు. ఆయన అడిగే ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్తారు? నేను దర్యాప్తు చేశాక అన్ని విషయాలు బయటకొస్తాయమ్మా. వెళ్ళొస్తాను. పోలీసులు వెళ్తాను అనాలి, వెళ్ళొస్తాను అనకూడదు. నేను రావాలి మేడం. నేరం చేసిన వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నా. ఇరవై 24 గంటలు ఏసీలో ఉంటే కూడా ఆరోగ్యం పాడైపోతుంది. తెరిచి ఉంచితే ఏ దొంగో దూరాడనుకోండి, వాడు నా బిడ్డ గానవికి కత్తి చూపిస్తే ఇంకేమైనా ఉందా? హాసిని వదిన కొడుకు విషయంలో అలా జరిగిందని భయపడుతూ కూర్చుంటే లాభం లేదు సుమనా. పొడి చేస్తే ఎవరికి నష్టం? ఆ జీవం మీద పోలీస్ కేసులేవో ఉంటాయి. పట్టుకోవడానికి వస్తే తప్పించుకోవడానికి అలా చేశాడు. సర్కస్ ఫీట్లు చేసి పోయాడన్నంత తేలిక చెప్తారండి మీరు. ముందు అత్తయ్య ప్రాణం తీయబోయాడు. ఆ వెంటనే బాబు పుండరీనాథానికి కత్తి గురిపెట్టాడు. కొంచెం కోసుకున్నా చిన్న ప్రాణం ఎంతవరకు ఉంటుంది? పసిపిల్లల మీద దాడి చేయాలనుకున్నందుకేనేమో పక్షవాతం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటలా? ఏ హాస్పిటల్? ఏ వెళ్ళి పళ్ళు బ్రెడ్ ఇచ్చొస్తావా? గాడిద గుడ్డిస్తాను. నేనెందుకు వెళ్తాను? మగవాళ్ళు మీరే వెళ్లి జ్యూస్ ఇచ్చి మర్యాద చేసిన మా మీదే తిరగబడతావని చెప్పేసి 4 దెబ్బలేసిరండి. కుయ్యో మొర్రో అని కూడా అనలేడు. కోమాలో ఉన్నాడా ఏంటి? బానే ఉన్నాడు, కాకపోతే మాట పడిపోయింది. పడిపోయిందా? శుభం. ఆ జ్యూస్ ఏదో నువ్వు కాస్త తాగుంటే బాగుండేది. పళ్ళరసం వల్లే నోళ్లు పడిపోయాయన్నట్టు అలా చెప్తారండి మీరు. ఏదో ఫ్లోలో అన్నాను గాని ఆలోచిస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది సుమ్నా. మా నాన్నకి ఏం కాలేదు, ఇన్స్పెక్టర్ గారు కూడా జ్యూస్ తాగారు. బుర్ర బద్దలైందిగా. తాగడం గురించి నేను ఆలోచిస్తుంటే మధ్యలో నువ్వు ఏదేదో మాట్లాడతావు. మీరు మేధావుల్లా చించుకోనక్కర్లేదు. ఆ జీవం చిరంజీవుల మీద ప్రతాపం చూయించబోతే ఫలితం అలాగే ఉంటుంది. అలా అనుకుంటే నా కాళ్ళు చేతులు కూడా ఎప్పుడో పడిపోవాలి. మీరేం పాడు పని చేశారు? చెప్పండి, ఏం చేశారు? నిన్ను కట్టుకున్నాను కదా, అది చాలదా? చాలదన్నట్టు రోజు నా మనసు విరిగిపోయేలా మాట్లాడకపోతే మీకు నిద్ర పట్టదనుకుంటా కదా. సరిగ్గా నిద్రపోయి 2 నెలలైంది. కళ్ళు మూసుకుంటే అదే గుర్తొస్తుంది. అదా? అది అంటే ఏం లేదులే. చెప్పండి, అది అంటే ఎవరు? పేరు ఊరు ఉంటుంది కదా. అబ్బా విసిగించుకో. నీతో కాపురం చేయడం కన్నా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అప్పుడే వెళ్ళిపోతారా? నాకే విచ్చారని.
అబ్బా నేను అడిగేది వేరు పిన్ని. 3 ఒకే సైజులో ఉండే గ్లాసులు, ఓకే. అందులో ఒకే కలర్ లో ఉండే జ్యూస్. ఓకే. నేను తయారు చేసిన జ్యూస్ ఏమో 2 గ్లాసుల్లో, తిలోత్తమ అత్తయ్య రెడీ చేసిన పళ్ల రసమేమో ఇంకో గ్లాసులో ఉంది. పొద్దున్న జరిగిన స్టోరీ చెప్తున్నావేందమ్మా? ఆ కథలోనే ట్విస్ట్ ఉంది బాబాయ్. ఏంటి నైనిలా నువ్వు కూడా కథలు చెప్పడం మొదలు పెట్టావా? మిస్టర్ మొగుడు గారు, ఈ కథ వింటే మీ గొంతులో గులాబ్ జామ్ అయినా సరే ఇరుక్కున్నట్టుంటుంది. హర్రర్ స్టోరీనా? నో. మరేంటి? తమరు నడిపిన ప్రమాదపు కథత్తయ్యా. వదినేం చేసిందే? ద్రోహం. హే, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నోటికి అందించిన జ్యూస్ స్టోరీ అత్తయ్యా. కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. అత్తయ్యకి మావయ్యకి క్షణం పడదు. తన చేత్తో ఫ్యాన్ స్విచ్ వేసినా వేడి గాలొస్తుంది. అలాంటిది స్వహస్తాలతో జ్యూస్ ని రెడీ చేసి మావయ్యకే ఇవ్వాలి అని నొక్కి నొక్కి ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్తారు? ప్రేమతో కాదు, పగతో. పగ ఎందుకమ్మా? పిచ్చి వాగుడుదిది. అత్తయ్య, లోతుగా ఆలోచించే కుండ బద్దలు కొట్టాలని డిసైడ్ అయ్యాను. ఏయ్ నోరు మూసుకుని వెళ్ళు. మీరు నోరు తెరుస్తారా? మీ అమ్మ చేసిన జ్యూసు కొంచెం మిగిలుంది, పోస్తా. ఏయ్ వద్దు. ఏం పాపం? అది జ్యూస్ కాదు. కసి. అడ్డుపడకండి అత్తయ్య. చెప్పనివ్వండి. చెప్పు కసి. మార్నింగ్ చేసిన జ్యూస్ ఇప్పుడు తాగడానికి పనికిరాదు, అందుకే అది జ్యూస్ కాదు అని చెప్పాను. ఏయ్, డ్రామాలొద్దు. ఏదో ప్లాన్ చేశారు, అది సరిగ్గా అమలు అవ్వలేదు. జాగ్రత్తగా పెట్టండి, కింద పడితే బ్రేక్ అయిపోగలవు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పని చేస్తున్నాం. చా, మరి ఇంత చిన్న చిన్న వస్తువుల్ని అటు తీసి ఇటు పెట్టడం కూడా ఒక పనేనా? ఈ పని నా కొడుకు పూనా అయినా సుమనా కూతురు గానవి అయినా చేయగలదు. జోగయ్య శాస్త్రి మనవరాలు కూడా చేయగలదని చెప్పలేకపోయావా? తనైతే చిటికెన వేలుతో చేయగలదహే. హాసిని, నీ పనేదో నువ్వు చేసుకోపో. వదినా, ఈ పూట ఎవరి పని వాళ్లదంటూ సపరేట్ గా ఏం లేదు. అందరం శుభ్రం చేసే కార్యంలో భాగస్వాములు అవ్వాలి. ఇప్పుడే బాత్రూమ్ కడగచ్చా? చిచి, లండన్ నుంచి వచ్చి వాష్రూమ్లు కడగడం ఏంటి మావయ్య? అల్లుడు, మందు మనం కడుక్కోవడం తప్ప కదా అల్లుడు. ఓ చేత సరిపోయడం, ఈ చేత తలతలాడచడం. లండన్ లో తమరు చేసిన పని కూడా అదే అని డౌట్ గా ఉంది. ఏంటే కసి, మా ఆయన్ని చిన్న చూపు చూస్తున్నావా? చిన్నగా ఉన్న అంకుల్ ని పెద్దగా ఎలా చూస్తానంటీ? మీరు వీలైనప్పుడు ముచ్చట్లాడుకోవచ్చు గాని ముందు చేతులు చాపండి. ఏమిస్తావు?
లోఫర్ కాదు, చీపురు. నాకు అలవాట్లేని పనులు చేయమంటే ఎలా చేస్తాను? ఆ దోమల్ని ఎలా అదిలిస్తారు? అలాగే బూజు దులపండి. సింపుల్ యా. బోలో భారత్ మాతాకి జై. ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి. ఇదిగో ఇవన్నీ అయ్యాక బూజు దులపండి. ముందు దీని బుర్రలో పేరుకుపోయిన బూజు దులపాలి. గట్టిగా అనుకోదినా, వెనక్కొచ్చి చిందులేస్తుంది. రాలుడు సింగిల్ ఎలా కడగాలో నేర్పిస్తా. చిచి, నా రూమ్ నేను శుభ్రం చేసుకునేదాన్ని కదక్కా, నువ్వెందుకు నా ప్రయాసలో పాల్పంచుకోవడం? నాది నీది అని వేరుగా అనుకోవడం ఎందుకు చెల్లి? ఇది మనిల్లు. నిన్నే వేరుగా చూస్తుంది, ఇంకా ఇంటిని ముక్కలుగా చూడదా వదినా? వచ్చారండి నారదుల వారు. గొడవలు పెట్టేది పడేది నువ్వే. విక్రాంత్ బాబు, మీరు దేనికోసం వచ్చారు? మార్కర్ పెన్ కోసం వదినా. అదేంటో తీసుకుని వెళ్ళండి. సుమన పని చేస్తున్నప్పుడు మీరు అడ్డుపడకండి. అలాగే వదినా. వదినా, పైపైన బూజు దులపండి చాలు. అల్మారాలు కూడా శుభ్రం చేయాల్సిన పని లేదు. అలాగే. ఆయన అలాగే అంటారక్క. ఇల్లంతా శుభ్రం చేసి అలమారాలు వదిలేస్తే ఎలాగా? చేద్దాంలే, అల్మారాలో ఉన్నవి బయట పెట్టు. అలాగే అక్క. అన్నీ వచ్చేసినట్టు. బాబుగారు, విక్రాంత్ బాబు గదిలో కొన్ని ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటే తీసుకొచ్చాను. రే విక్రాంత్, ఇవి నీకెందుకు? మా ఫ్రెండ్స్ ని కూడా పిలుద్దామని బ్రో. విక్కీ, నా కాలేజ్ మేట్స్ ఇద్దరున్నారు, వాళ్ళకు కూడా పంపించు. యమ సరదాగా ఉంటారు. అలాగే వదినా. ముందు గెస్ట్లు, తర్వాత ఫ్రెండ్స్. యా. అడ్రస్ చెప్పు బ్రో. పసుపులేటి జ్యోతి గారు. బ్రో, మన షూ కంపెనీ ఓపెనింగ్ అప్పుడు ఈవిడ క్రిటిసైజ్ చేసింది కదా. విమర్శించే వాళ్లే మన మంచి కోరేవారా. అమ్మగారి జయంతి వేడుకలకి పోటీదారులను కూడా పిలుద్దాం బాబు గారు. ఇది స్పిరిట్ అంటే. పంపించేయండి, నా సామిరంగా ఇరగదిద్దాం ఫంక్షన్. కేక్ కట్ చేసి నైని మాత్రమే తినదు మమ్మీ, మనం కూడా ఓ ముక్క కొరక తప్పదు. తనతో పాటు మనం కూడా పైకి పోతాం తెలుసా. నీకు తెలియంది ఇదే వల్లభ. రేపు కేక్ ని ఏ ఒక్కరూ తినరు. తెప్పించారా ఏంటండి? తీసుకురాకపోతే ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది కసి? మమ్మీ, నువ్వేం చేయదలుచుకున్నావో సూటిగా చెప్పు, లేదంటే టెన్షన్తో నేను పోయేలా ఉన్నాను. విశాల్ కేక్ ఆర్డర్ ఇచ్చిన చోట మనకు తెలిసిన వాడే పనిచేస్తున్నాడు. వాడు తయారు చేసే కేక్ ను నయన్ని కట్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతుంది. మై గాడ్, తన మీద జాల ఏం అక్కర్లేదు, అమలవ్వాలి అంతే. నైని కేక్ కట్ చేస్తుందన్న గ్యారంటీ ఏంటి మమ్మీ? పక్కన విశాలున్నా పర్లేదు వల్లభ. 1+1 ఆఫర్ కింద ఇద్దరూ వెళ్ళిపోవచ్చు. రేపు మన వాణ్ణి రప్పిస్తాను. వెయిట్ అండ్ సీ. వీళ్ళేం కావాలో అడుగు. అంత వెటకారం ఎందుకులేండి, విషయం చెప్పండి.
ముందు తలపే. ఇన్నాళ్ళకి కానీ మీకు నాతో రొమాన్స్ చేయాలనిపించలేదన్నమాట. నీ మొహమే, నీ మొహం. నీతో డ్యూయెట్లు పాడుకోవాలని పిలవలేదు నేను. మరి అల్మారాను ఎవరు సర్దారు? నేనే. ఆ పని ఎందుకు చేసావు? ఇది మరీ బాగుంది. గాయత్రత్తయ్య జయంతి వేడుకలని ఇల్లంతా నీట్ గా సర్ది పెట్టాలని హుకుం జారీ చేశాక సర్దకుండా ఎలా ఉంటాను? అల్మారాలోకి దుమ్మెలా వస్తుంది? నేనేమన్నా దాచిపెట్టానా అని మిడిగుడ్లేసుకొని చూడ్డానికి వచ్చుంటావు. బాత్రూమ్ లోకి దూరేటప్పుడు కూడా పర్సు పట్టుకెళ్లే మీరు అలమారాలో 5 రూపాయలైనా పెడతారా? ఎప్పుడు డబ్బే కాదే, అంతకు మించినవి కూడా ఉంటాయి. వాటికి విలువ కట్టాలంటే ఈ జన్మ సరిపోదు. అంత విలువైన దాన్ని నాతో చర్చించి దాచిపెట్టాలి కాని సొంతంగా పోగేసుకుంటే ఇదిగో ఇలాగే చేజారిపోతాయి. అంత తేలిగ్గా చెప్తున్నావేంటే నువ్వు? ఆ రిపోర్ట్స్ అయితే నువ్వు తీసి పెట్టలేదు కదా? రిపోర్టా? ఏ రిపోర్టు? రిపోర్ట్ అంటే అదే కంపెనీ ఫైనల్ అకౌంట్స్ కి సంబంధించి ఆడిటర్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్స్. పేరుకి మాత్రం కోటీశ్వరాలనే గాని ఏ కంపెనీకి ఎంత లాభం వస్తుందో ఏ రోజైనా నాతో చర్చించారా? ఇప్పుడు రిపోర్ట్ పోయిందని చిందులు తొక్కితే నేనేం చేయగలను? నువ్వే సర్దావు కదా, నీకే పేపర్ దొరకలేదా? పేపర్ అంటే ఒకటేదో దొరికింది. నేను ఓపెన్ చేసి చూడలేదు, తీసి పక్కన పెట్టాను. ఏ పక్కన? అదిగో అక్కడ. ఇన్విటేషన్ కార్డులో కలిసిపోయిందేమో. ఎవరికైనా దొరికితే మీకు ఫోన్ చేసి ఇచ్చేస్తారులేండి. విశాల్ బ్రోకో నైని వదినకో ఫోన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది సుమనా. ఎందుకు సమస్య? వాళ్ళ కంపెనీకి సంబంధించిందే కదా. అబ్బా, వాళ్ళకి సంబంధించింది కాబట్టి జరగకూడదు అంటున్నాను. అర్థమైంది. ఏమర్థమైంది? మీరు మోసం చేశారు కదా. నాకు తెలియదనుకున్నారా? అన్నీ తెలుసు. పైకి మంచి వాళ్ళ నటిస్తున్నారు గాని లోపల తప్పుడు లెక్కలు చూపించి 100 కోట్లు నొక్కేయాలని చూస్తున్నారు కదూ. నీకలా అర్థమైందా? మాట మార్చకండి, పర్వాలేదులేండి. ఎక్కడ దాచుకోవాలో తెలియనప్పుడు ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోదాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను విక్రాంత్ ని మాట్లాడుతున్నాను. మీకు పంపించిన ఇన్విటేషన్ కార్డులో రిపోర్ట్స్ పేపర్ ఏమైనా వచ్చిందా? రాలేదా? ఓకే సార్, థ్యాంక్ యూ. హలో రామ్ గారు, కార్డు అందిందా? ఓకే సార్. అందులో రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? పొరపాటును పంపించాం. సరే సార్, థ్యాంక్ యూ. వదినా, ఎంతసేపు అయింది వచ్చి? మీరు కంగారు పడుతూ ఫోన్లు చేస్తుంటే ఏంటా అని చూస్తూ నించున్నాను విక్రాంత్ బాబు. కంగారా? నాకా? అబ్బే, అదేం లేదు వదినా. ప్రశాంతంగా ఉన్నప్పుడు నిదానంగా స్పష్టంగా మాట్లాడతారు. భయం కంగారు ఉన్నప్పుడే తడబడుతూ చెప్తారు. నాకు కొంచెం స్పీడ్ గా మాట్లాడడం అలవాటు కదా వదినా, అంతే తప్ప ప్రాబ్లం ఏం లేదు. సమస్య ఉంటే చెప్పుకోండి, పరిష్కారం ఆలోచిద్దాం. ఏముందని చెప్పాలి వదినా? సరే, పొరపాటును పంపించిన ఆ రిపోర్ట్ ఏంటో చెప్పండి. కార్డ్స్ అందుకున్న అతిథులందరికీ కాల్ చేసి అడుగుతున్నారు అంటే ఆ రిపోర్ట్స్ చాలా అవసరం అనుకుంటాను. ఖచ్చితంగా అది ఇంటికి సంబంధించిందే అయ్యుంటుంది. ఇంటిదా? కాదొద్దునా, ఆఫీస్ వదినా. సుమనతో అదే చెప్పాను. అబద్ధమా? అవును. కాదు కాదు, ఆఫీస్ అంటే కంపెనీ ఫైనల్ అకౌంట్స్ కి సంబంధించిన రిపోర్ట్, ఆడిటర్ గారికి అందజేయాల్సిన రిపోర్టు. పొరపాటున ఇన్విటేషన్ కార్డులో పెట్టి పంపించామేమోనని అందరికీ ఫోన్ చేస్తుంటే మీరు వచ్చారు. ఆడిటర్ గారికి అకౌంట్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చి నెల దాటింది. ఇచ్చారా? మరి ఆయన అడిగారు? ఎవరూ అడగలేదు. అడిగారని
మీరు చెప్తున్నారు. లేదు వదినా, నిజం. సరే, మీ మాటే కరెక్ట్ అనుకుందాం. బ్యాలెన్స్ షీట్ లో ఏముందో కాస్త చెప్తారా విక్రాంత్ బాబు? బ్యాలెన్స్ షీట్ లో ఏముందంటే అది వదినా, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? వదినా గుర్తులేదు వదినా. సెక్యూర్డ్ లోన్స్ 48 కోట్లు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 52 కోట్ల 33 లక్షలు, ప్లాంట్ అండ్ మిషనరీ 170 కోట్లు, కరెంట్ అసెట్స్ అండ్ లోన్ అడ్వాన్సెస్ 295 కోట్ల 66 లక్షల 23 వేల రూపాయలు, రిజర్వ్డ్ ఫండ్ 334 కోట్లు. చూడండి విక్రాంత్ బాబు, బ్యాలెన్స్ షీట్ మీకు తెలీదు, ఆ రిపోర్ట్ ఏంటో నాకు తెలీదు. అందుకే ఈ తడబాటు. చెప్తారా లేదా అని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీకు మాత్రమే ఉపయోగం అనుకుంటే పర్వాలేదు. అందరికీ నష్టం అని తెలిస్తే ఊరుకోను. సరేనా? సరే వదినా. జోల వేసుకొని వస్తే ముష్టివాడేమో అనుకున్నాను. సుమనా, కళ్ళు నుదుటి కిందుంటే సరిగ్గా కనిపిస్తాయి, పైనుంటే నిన్ను నువ్వే పోల్చుకోలేవు. నేను పొరపడ్డంలో తప్పులేదు బావగారు. శాస్త్రి గారు కూడా బిచ్చగాడిలా అమ్మా అమ్మా అంటే అపార్థం చేసుకోరా? ఇక నువ్వు నోరు కట్టేస్తే బాగుంటుంది చెల్లి. కోప్పడకండమ్మా. నన్ను అడుక్కునేవాడనుకున్నా నాకు బాధ లేదు. ఎందుకంటే నిరంతరం లోకం సుభిక్షంగా ఉండాలని ఆ జగన్మాతని అడుగుతూనే ఉంటాను. అది కాదని పాపకి కాసన్ని పాలివ్వమని నిన్ను కూడా అడుక్కుంటున్నారు కదా నాయని. చేతులు చాచేవాడే, కానీ చేతిలో పాపుంది కదా, అందుకే ఆగిపోయాడు. ఎందుకు బ్రో అలా మాట్లాడతారు? ఇప్పటికే ఉన్న టెన్షన్స్ గొడవలు చాలావనే. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయమంటే చేయగలడు, పేచులు పెట్టుకుని కొట్టుకుంటారు. ఒళ్ళు హూనమైతే అదే ఎక్సర్సైజ్ అనుకుంటారంటారా? ఈ రోజు ఎవరి చెంప చెల్లుమంటుందో బిల్ ఎగరేద్దామా? హే, బయట నుంచి వచ్చిన అతను ముందు ఏంటి పరాచకాలు? శాస్త్రి గారు చెప్పండి, ఎందుకొచ్చారు? పండక్కి రమ్మన్నారు కదమ్మా. ఆపండి. పిచ్చి వాళ్ళలా ఎందుకు అలా నవ్వుతారు? పంతులు గారు మన చుట్టమైనట్టు పండక్కొచ్చాడంట. మేమే రమ్మని చెప్పాం. మీరు చెప్పారు సరే విశాల్, అసలు పండగ రేపు కదా, ఇవాళే వచ్చాడేంటా అని. 2 పూటలు కలిసొస్తాయని. నార్మల్. పడని చెల్లి, ఒక దెబ్బవి. మా అక్క నన్ను కొడితే నీకు సంతోషమా హాసనక్క? ఈ పూట నిన్ను ఎవరు కొట్టినా నేను విజిలేస్తాను. ఎందుకలా? లేకపోతే ఏంటి దురద పిన్ని, కళ్ళల్లో మట్టి కొట్టుకుందా? పండక్కి పంతులు గారు రానే వచ్చారు. పూజ ఇంకా గొప్పగా చేయొచ్చని ఆనందపడకుండా అసూయపడి 2 పూటలు కలిసొస్తాయని అంటుందా? నేను కొంచెం దూరంలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇవాళ నేనే గుంజేదాన్ని.
అందరూ నా మీద కక్ష కట్టారు. విశాల్ బాబు, పోనీ రేపు రమ్మంటారా? అయ్యో అదే మాట శాస్త్రి గారు. బంగారు తల్లి ఇంట్లోకి అడుగు పెట్టి మళ్ళీ వెనకడుగు వేస్తే మా ప్రాణం డీలా పడిపోతుంది. ఇలా ఇవ్వండి. రేపొచ్చుంటే గొడవుండేది కాదు కదా. అమ్మా, ఆడపిల్లని అమావాస్య రోజు తీసుకురాకూడదని ఈరోజు వచ్చాను. తీసుకొస్తే ఏంటంట? అరిష్టం అత్తయ్యా. నీకా నాకా? హలో, ఎక్స్క్యూజ్ మీ. నా చెల్లి నైని మొహం తామర పూల కళకళ్ళాడిపోతుంది. తామరి మొహంలో చావు కళ్ళతో బోసిపోయింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అస్తమానం చావు రావడానికి అదేమైనా బంధువా? లేకపోతే శాస్త్రి గారా? స్టాప్ ఇట్. ప్రతిసారి అనకండి. అయ్యా రండి రండి. మంచినీళ్ళు ఇద్దామంటే చేతులు శుభ్రంగా లేవు. పర్వాలేదమ్మా. జోగయ్య శాస్త్రి గారు ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర లేరు, గుడి దగ్గరికి వెళ్తే అక్కడా కనిపించలేదు. పండక్కి వెళ్ళిపోయారుగా. పండక్క రమ్మని పిలిచింది ఎవరమ్మా? గాయత్రి పాప ఏ ముహూర్తాన శాస్త్రి గారిని చేరిందో గాని ఇప్పుడు ఆయనకు వాళ్ళు వీళ్ళు దగ్గర అవుతున్నారు. తల్లిపాలిస్తుందే కోటీశ్వరరాలు నయనమ్మ పండక్కి పాపం తీసుకురమ్మని చెప్పిందంట. మీకు చెప్పలేదా? అమ్మవారే చెప్పనివ్వలేదనుకుంటా. అదేంటయ్యా అలా అన్నారు? శాస్త్రి గారు అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది కమలమ్మ. ఎందుకు? ఏదైనా గొడవ? ఏం లేదులే. ఏంటో మీరు కంగారుగా ఉన్నారు. చేతులు కడుక్కుని మంచినీళ్ళు తీసుకొస్తాను, అప్పుడు చెప్దురు గాని. సంసారం చేసుకునే ఆడదానివి కొంచెం సంస్కారం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. నాకు చెప్పడం కాదక్క, వయసు మీద పడ్డా శాస్త్రి గారు లాంటి వాళ్ళకు కూడా చెప్పాలి. అమ్మా, అక్కా చెల్లెళ్ళు గొడవ పడకండమ్మా. నేను వరండాలోనైనా ఉండగలను. శాస్త్రి గారు, అలవాటే ఇలాంటి వాళ్ళకి. నువ్వు కూడా వెళ్తావా కాపలా కాయడానికి? హేయ్, బుక్కల కుక్కమ్మలాగా మధ్యలోకొస్తే తోక తెంచేసుకుంటావు చెప్తున్నా. శాస్త్రి గారు క్షమించండి. మా ఆవిడికి బదులుగా నేను... నాదే పొరపాటు బాబు. పెద్దయ్యా రండి, అతిథి గది నేను చూపిస్తాను. స్నానం చేసి హాల్లోకి వస్తే అందరం లక్ష్మీదేవి పూజ చేద్దాం. అలాగేనమ్మా. ఇంకా ఏం చూస్తావు? మా ఆయన ఏ గడ్డి పీకుతున్నాడో చూసి పూజకు పిలుచుకుని రా. విక్రాంత్, బాధపడుకో. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతామహరం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమామ్యహం. ఆశ్వేయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటారమ్మా.
నరక అనగానే ఏదో తెలియని భయం పుడుతుంది శాస్త్రి గారు. నరక అంటే నరకడమో నరకమో కాదు దుర్దపిన్ని. మరేంటే చెల్లి, కలశం పెట్టిన పళ్ళెంలో నాణేలు పెట్టండి. అలాగే పెద్దయ్యా. పేపర్ పోయింది. పోనీలే అమ్మా, పసుపు నిండుకున్నాకే కాగితం గాలికి ఎగిరిపోయింది. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదేంటిది? ఉన్నట్టుండి అన్ఈజీగా అనిపిస్తుంది నాకు. ఉపవాసం ఉన్నందుకేమో. అల్లుడు, పూజ అయినాక బాలచంద్రకి వెళ్తాము. ధూమ్ ధామ్ చేద్దాం మావయ్య. విక్రాంత్, సైలెన్స్. పాలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాల్చి వేసి లోక పాలనం చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం. బాలరూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాలనేలు తల్లి నీకు మంగళం. శాస్త్రి గారు, మీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే తీయడం లేదేంటి? విశాల్ బాబు గారి ఇంటికి వచ్చాను. లక్ష్మీదేవి అమ్మగారి పూజ అయ్యింది. భంగం కలిగిస్తుందేమోనని ఫోన్ సైలెంట్లో పెట్టాను. గాయత్రి పాప బాగుంది కదా? తనకే ఈ ఇల్లే తనదైనట్టు ఎంత దర్జాగా ఉందో. నైనమ్మ ఒడిని విడిచిపెడితే ఒట్టు. ఎక్కడ నా దిష్టి తగులుతుందోనని చాలాసార్లు దృష్టి మరల్చుకున్నాను. ఆ విషయం దాకా సంతోషమే శాస్త్రి గారు. అంటే ఇంకే విషయంలోనైనా సందేహం ఉందా? నరకుణ్ణి సత్యభామ వధించినట్టుగా రేపు గాయత్రి శత్రు సంహారం చేయబోతోంది. గాయత్రీదేవి గారి జయంతి జరిగే చోటే మీ మనవరాలు హంతకురాలని నిరూపించుకుంటుంది. వెంకటాచలం, ఏమిటయ్యా ఇది? నీ మాటలతో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీకిచ్చిన జాతక కాగితంలో గండగడియలు రాశాను. కావాలంటే సరిపోల్చుకోండి. ఒక్క నిమిషం. చలం, జాతకం కాగితం ఎక్కడో పడిపోయిందయ్యా. చంపేశారు కదయ్యా శాస్త్రి గారు. అది ఉంటేనైనా సమయానుకూలంగా జాగ్రత్త పడే ఆస్కారం ఉండేది. ఇప్పుడెలా?
అవతారానికి సరిపోయిందండి. సై సంబరం అంటేనే సరదన్నే ఒత్తికి బతులాగని మాట్లాడుతూ నీకేం కావాలో చూసుకో. కసి నీకు అలా అనిపిస్తుందా? తను దీపాలను వెలిగిస్తూ పితృదేవతలకి ఆహ్వానం పలుకుతోంది. అంటే పోయిన వాళ్ళు వస్తారా నాన్న? ఐ మీన్ మీ అమ్మ గాయత్రీ దేవి లాంటి వాళ్ళు. పునర్జన్మ ఎత్తిన నన్ను కన్న తల్లి ఎక్కడో ఒక చోట దీపావళి పండుగ వేడుకల్ని చూస్తూ ఉంటుందమ్మా. ఇక్కడికైతే రాదు. మన పూర్వీకులే పితృదేవతలు. ఈ పండక్కి వంశోద్ధారకుల్ని దీవించడానికి వస్తారు. మతాబులు కాలుస్తూ వారి రాక పట్ల సంతోషాన్ని మనం వ్యక్తం చెయ్యాలి. అవును పెద్దయ్య, తారాజువుల్ని కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండగ పరమార్థం. వానలు కురవటం, చలి పెరగటం వల్ల సూక్ష్మ క్రిములు వ్యాధులు కల్పిస్తూ ఉంటాయి. టపాకాయల పొగ వల్ల అవి నశించిపోతాయని మా తాతయ్య చెప్పేవారు. ఇన్నాళ్ళకి గాని పుట్టింటి వాళ్ళు గుర్తుకు రాలేదు. రివాల్వర్ ఉందా? ఎందుకమ్మా? జోక్ చేశాను. జోక్ చేసావా? అలాంటి జోకులేకే కసి. అసలే మా ఆయనకుండే గుండె పావురం గుడ్డంత సైజు కూడా ఉంటుందో లేదో డౌటు. ఇంకేముంది, కాలి బోడిదైపోయింది. అయినా తనేమి మా గానవిల మహాజాతకురాలు కాదులే. పొర్రపాటును కూడా నోరు జారకు సుమనా. గాయత్రి నా చేతుల్లో ఉందంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి. కాబోయే యువరాణి అని, దిష్టిపోవడానికే కాగితం కాలిపోయిందని. ఏంటి బ్రదర్, పూజారి గారి మనవరాలి పేరిట నీ ఆస్తి రాసి తనని క్వీన్ని చేస్తావా? అలా చేస్తే మీకు పరమేశ్వరి దేవి గుడే దిక్కు. పర్వాలేదు, అమ్మలేని బిడ్డకు సాయం అందించిన ఈ చేతికి అమ్మవారి ప్రసాదమే రానివ్వండి. అశ్విని దేవతలు తథాస్తు అనేలా ఉన్నారు నైని. మాట వరుస కనండి కాని మాటిచ్చేయకండి. అది సరే, జాతకం కాగితాన్ని అలా ఎలా పారేసుకుంటారయ్యా? నా సంచిలో ఉండేదమ్మా. సుమనమ్మ పక్కకు పారేసినప్పుడు అందులోంచి పడిపోయింది. చిత్తు కాగితం అనుకుని అందులోనే పసుపు తీసుకొచ్చాను నేను. అందులో రాసిన వివరాలు మీకు తెలియవా? వెంకటాచలం రాశాడు. మళ్లీ రాయాలంటే ఎంత కష్టమో. ఇప్పుడు అర్జెంటుగా సాధించేదేం లేదు కదా శాస్త్రి గారు. ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్కలా ప్రభావం చూపిస్తుందమ్మా. అంతేలేండి, నా జాతకం వల్ల మా ఆయన, మా అత్త, ఆ మసి అందరూ బాగుపడ్డారు. డబ్బా కొట్టుకోవద్దు. పౌడర్ కొట్టుకుంటాను. ఈ పండగలు వేడుకలు ఎప్పుడైపోతాయో ఏంటో. అదేంటి రివర్స్ లో మాట్లాడుతున్నావు? ప్రతిరోజు క్యాలెండర్ తిరగేస్తూ పబ్బాలు ఎప్పుడొస్తాయి, ఏ పట్టు చీర కట్టాలని లెక్కలేసుకుంటూ ఉంటావు కదా. పండగైనా ఫంక్షన్ అయినా మన వాళ్ళుంటే సంతోషం కానీ బయటి వాళ్ళుంటే ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే అలా అన్నాను. మనకి తెలియని వాళ్ళు ఎవరున్నారని? ఉందిగా, గాయత్రి వాళ్ళ తాత జోగయ్య శాస్త్రి. ఇప్పుడు వాళ్ళుంటే ఏమైందా నీకు? వాళ్ళ మీద కూడా కులుకుంటున్నావా? ఏం బుద్ధి నీది? నేనేది ఊరికి అనను, కారణం ఉండనే ఉంటుంది. ఏడు మరి ఆలస్యం దేనికి? శాస్త్రి గారి మనవరాలి జాతకం బాలేదనుకుంటా. ఆ పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టిందంటే చాలు, ఇంట్లో ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది. నాకలా అనిపించట్లేదే. నీకెందుకు వచ్చిందా పాడాలోచన?
నన్ను అనటం కాదు, కాస్త ఆలోచించండి. దసరా పండక్కి 10 రోజులుందా? అప్పుడు మీ అమ్మకు మరణగండమని మా నైనక్క హడావిడి చేసిందా? పైగా అత్తయ్య బంగారు లాంటి చీర అంటుకుందా? మళ్ళీ ఇప్పుడు దీపావళి పండగనొచ్చిందా? తన జాతకం కాగితం కాలిపోయింది. నిప్పు రగులుతుంది అంటే బతుకుల్లో బూడిదనేగా అర్థం. బంగారు తల్లి, నీ చేతికేం కాలేదు కదా? హాసిని పెద్దమ్మ చేసిన పొరపాటు వల్ల నీ చిట్టి చేతికి గాయం అయిందేమోనని చాలా కంగారు పడ్డాను. హాసిని వదిన్ని గాయత్రికి పెద్దమ్మని చేసావా నాయని? గాయత్రికి పెద్దయ్య, నాగయ్య తప్ప ఎవరూ లేరని ఎందుకు అనుకోవాలి బాబుగారు? మనందరం ఉన్నాం కదా. అవునవును. పాప పెరిగి పెద్దయి స్కూల్కెళ్తుంది, బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి వస్తుంది, ప్రతి పండక్కి ఫంక్షన్కి మన ఇంట్లోనే ఉంటుంది. ఏం కావాలంటే అది, ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత మనదే. ఈలోపే గాయత్రమ్మ గారు కూడా వచ్చేస్తే ఇద్దరినీ ఒకే స్కూల్కి పంపిద్దాం బాబుగారు. కరెక్ట్. గాయత్రిలిద్దరూ ఒకే చోట ఉంటారు. టీచరు పేరు పెట్టి పిలిచేటప్పుడు ఇద్దరు ఎస్ టీచర్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అవును బాబుగారు, అప్పుడు కొండగుర్తు ఒకటి పెట్టాలి. ఏం పెడదాం నాయని? ఈమెకి పాలగాయత్రి, అమ్మగారికేమో బాలగాయత్రి. బాగుంది. పాప జాతకం కాగితం కాలిపోకుండా ఉంటే ఇంకా బాగుండేది. దాన్ని చూసి దానికి తగ్గట్టుగా శుభకార్యాలని జరిపించేవాళ్ళం. చూసావా గాయత్రి, బాబుగారు నీకోసం చాలా ఆలోచించి పెట్టారు. అవకాశం ఉంటే నిన్ను పెంచి పెద్ద చేయడంతో పాటు పెళ్ళయ్యాక నీ బాధ్యతలు కూడా మోసేలా ఉన్నారు. కన్యాదానం చేయగలిగే భాగ్యం ఎంతమంది తల్లిదండ్రులకు వస్తుంది నాయని. వంశాభివృద్ధిని చెయ్యమ్మా అని తన నెత్తుటిని దారాదత్తం చేయడం అంటే 1000 యాగాల పుణ్యఫలం. నిజమే బాబుగారు, ఆడపిల్లగా పుట్టడం అంటే అమ్మవారికి మానవ రూపంలో అవతరించేలా చేసుకోవడమే. ఈ చిట్టి దేవతకు రేపు ఫంక్షన్లో ఏ కలర్ డ్రెస్ వేస్తున్నావు? ఈ మొక్కతే అదర కొడితే గానవి ఊరుకుంటుందా? అవును, మారం చేస్తుంది కదా. ఇద్దరికి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసి పెట్టాను. అవునా? ఏవి నాకు చూపించు. రేపు ఆ టైంలోనే అందరూ చూడాలి. ఇప్పుడు వంకలు పెడతారు. సర్లే, అయితే రేపు అమ్మ కూతుళ్ళిద్దరూ చెలరేగిపోతారన్నమాట. అంతే కదా? అవునని చెప్పమ్మా గాయత్రి, అవునని చెప్పు. చెప్పు చెప్పు చెప్పమ్మా గాయత్రి, చెప్పు. చెప్పమ్మా. నిజంగా మేము మర్చిపోయాము అని చెప్పాలి. నీకు జరిగిన అన్యాయానికి చింతిస్తూ ఆ నిజమేంటో నివృత్తి కావాలని కోరుకుంటూ ఈ రోజు సాయంత్రం సంబరాల్లో పాల్గొంటాం. నిర్ధారణ ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా చూడాలి. అన్యాయానికి న్యాయమో, న్యాయానికి అన్యాయమో అప్పుడు చూద్దాం. పదండి మమ్మీ. బయటికెళ్తున్నారేంటి? మీరిచ్చేవి తీసుకోకూడదని షాపింగ్ చేయడానికి వెళ్తున్నారేమో. ఎక్కడైనా చావునీలే, దేనికైనా అదృష్టం ఉండాలి. పిన్ని, బాబాయ్, ఇప్పుడిక్కడున్న వాళ్లలో పెద్దవాళ్లు మీరే కాబట్టి మీతోనే మొదలు పెడదాం. తీసుకో. అలాగే. వావ్, నాకీ నెక్లెస్, నాకీ డ్రెస్. చూస్తావే కానీ మిగిలినవన్నీ నాకే.
ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? సుమన, పెద్దయ్య ఉదాహరణగా చెప్పారంతే, నువ్వు ఆవేశపడకు. ఎన్ని కోట్లున్నా సుమన ఆయనలాగే ప్రవర్తిస్తుందిలే. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటక్క? నీకు కూడా నేను మర్యాద ఇవ్వని చెప్తున్నా. పసికందుకి పాలే ఇవ్వవు, ఇక నాకు మర్యాద ఏమిస్తావులే? నేను పాలివ్వలేను, నాకు పాలు రావు. అయితే ఇప్పుడేంటంట? అబ్బబ్బా, ఏంటే ఈ గొడవ? ఇప్పుడు ఏమైందని ఇంత రభస చేస్తున్నారు? పాపం శాస్త్రి గారు కూడా కావాలని ఏమీ అడగలేదు. మంచిగా చెప్పాలని చూశారు కానీ ఎంతైనా కన్న తల్లి హర్ట్ అవుతుంది కదా. నైనమ్మా, నా మాటలకి బాధపడితే నన్ను మన్నించమ్మా. అయ్యో పెద్దయ్య, మీరు నన్నేం అనలేదే. మీరన్నది సుమనని, నయనిని క్షమించమంటున్నారు. గమ్మత్తుగా ఉందే. కానీ కన్న తల్లి నైని వదిన, హాసిని వదిన, లేకపోతే సుమన అని మీరు తెలియనట్టు అడిగితే తెలుసుకోవడానికి ఏమీ లేదని తెలియచెప్పేవాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మీకు తెలియదని తెలుసుకోండి శాస్త్రి గారు. ఇంతకు తెలుసా తెలీదా? ఏం తెలుసో ఏం తెలీదో కరెక్ట్ గా చెప్పండి. బిడ్డకు అమ్మ పాలే మంచిదని తెలుసుకుంటే చాలు. అంటే ఏంటక్క? ఇప్పుడు నువ్వు గానం విని ఆపండి, ఇంకా ఎవరో వచ్చారు చూడండి. వెంకటాచలం, ఇక్కడికే వచ్చావా? ఈయనెవరు? మనిషి రూపంలో ఉన్న పామనుకుంటా. ఛీ, వదలండి. ప్రతిదానికి నన్ను వాటేసుకుంటారు. ఎవరు ఊరుకాను కదే. పెద్దయ్య, ఎవరైనా? మా స్నేహితుడమ్మా, పనిపడి వచ్చాడు. 2 రోజులుండే మీ దగ్గరకు ఇంకొకరు రావడం ఏంటి శాస్త్రి గారు? ఏ రాకూడదా? ఆ మాటకొస్తే నువ్వు దాపరించి అన్నాళ్ళయింది. మేము పిల్లల్ని కన్నా దరిద్రం మాత్రం పోలేదు. ఏంటి వల్లభ? ఫోన్ చేశాను శాస్త్రి గారు, తీలేదని వచ్చాను. కోటీశ్వరుడు ఇంట్లో అన్ని సుఖాలే అనుకున్నాను గాని ఇక్కడ పేచీలు గొడవలు ఉండనే ఉన్నాయి. మీతో అయితే కాదు కదా? పరోక్షంగా నేను కారణం అయ్యుండొచ్చు. బిడ్డ తన కన్నతల్లి నయనమ్మ దగ్గర ఉండకుండా వాళ్ల చెల్లెలు సుమనమ్మ దగ్గర ఎందుకుందా అని సందేహిస్తున్నంతలో రభసగా మారింది. అది సర్లే, ఇంతకీ నువ్వు రావడానికి కారణం? గాయత్రి జాతక కాగితం కాలిపోయిందన్నారు కదా, మళ్ళీ చక్రం వేసి చూశాను. ఈ రాత్రికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గండం ఉందా? ఉంది శాస్త్రి గారు. భయపడవలసిన విషయం ఏమిటంటే ఆ గండం పాప వైపు మళ్ళింది. ఏమిటి వెంకటా నువ్వనేది? గాయత్రి ఎవరి ప్రాణమో తీస్తుందన్నవాడివి ఇప్పుడు పాప ప్రాణానికే గండం అంటున్నావా? గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి శాస్త్రి గారు. పరమేశ్వరుడి మీద భారం వేద్దాం. ఆ తల్లే కాపాడాలి శాస్త్రి గారు.
ఇక్బాల్ సాబ్ వచ్చి రాని హిందీలో మాట్లాడుతుంటాను. అవస్థపడైనా సరే అర్థం చేసుకో. ఠీకే సాబ్. అభి తుమ్ కహో. నేను తెలుగులోనే చెప్తాను సాబ్. వాయ్ మీకు అర్థం కావాలి కాబట్టి. సాబ్ వీళ్ళు ఫంక్షన్కి వచ్చే గెస్ట్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఏం కావాలని ఇస్తారు సార్? 3 చూపిస్తారు. మీరేమనాలి? బెత్తిడి చూపించుతామండి. అదేంటి? అలాంటి గాయత్రామ్ గారు ఫంక్షన్ లోను కుదరవనే. కరెక్ట్. మందు లేదు, ఓన్లీ విందే. సమజే. బావగారు, బావగారు ఇక్కడేం చేస్తున్నావు? ఏ పోస్టరో మీద పడితే లేవలేవు కదా. బావగారు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాను బావగారు. నిన్ను చూడాలంటేనే కనపడవు. నీకెందుకీ పనులన్నీ? ఆర్కే, ఇక్బాల్ మీరు కానివ్వండి. ఠీకే సాబ్. అలాగే సార్. వావ్, ఆంటీ అద్దరిపోయారుగా. థ్యాంక్ యూ. ఏంటి మమ్మీ, ఇష్టం లేని ఫంక్షన్ కి కూడా టిప్ టాప్ గా రెడీ అవ్వాల్సి వచ్చింది. ఇది కూడా బిజినెస్ స్ట్రాటజీయే. మన ఇంటి మీద అప్పున్నా మన ఒంటి మీద బంగారం ఉండాలంటారు పెద్దలు. పచ్చడి మెతుకులు తింటున్నావని ఎవ్వరూ చూడరు. హలో, మీరెవరండి? ఇక్కడ మా చెల్లి నయని ఉండాలి. మీ చెల్ల మాయమైంది. అవును కదా, మాయమైపోయి కిన్నెర లోకం నుంచి వచ్చిన కన్యలా ఉంది. డెలివరీ అయిన నైనియే కన్యలా ఉంటే అలాంటి గొడవే లేని నేనెలా ఉంటానే హాస్? నువ్వా జంగిల్ కా రాణిలా ఉన్నావు పిన్ని. థ్యాంక్స్. దీనికెలా అర్థమైందో. ఏ నైని, ఫంక్షన్ అయ్యాక నువ్వు నాకు దిష్టి తీయాలి చెప్తున్నా. అలాగే పిన్ని. దిష్టి బొమ్మకి దిష్టి తగలడం ఎక్కడైనా జరుగునా? నీకు తగలదులేవే. థ్యాంక్స్. అక్క, పిల్లలెక్కడున్నారు? మీ ఆయన వీళ్ళాయన ఇద్దరూ కలిసి గాయత్రిని, గానవిని, నా పూనాని ముగ్గురిని రెడీ చేస్తున్నారు. గానవిని బానే ఇచ్చిందే సుమ్మి. విక్కీ బాబు ఉన్నాడు కదా, అది కాదని సుమన 2 గంటల నుంచి రెడీ అవుతూనే ఉంది. చీర కడుతుందా, ఇల్లు కడుతుందా? ఇంకెంతసేపంట? చిన్నప్పటి నుంచి మా చెల్లి అంతే పిన్ని. బడికి వెళ్లాలంటే కోడి కూసినప్పుడే నిద్ర లేపేవాడు మా తాతయ్య. ఇప్పుడు కూస్తే కోడిని కూడా జాడీలో పెట్టి మూత మూసేలాగా ఉంది. అక్క, మనం రెడీ అవ్వడంలో హడావిడిగా ఉన్నాం. పెద్దయ్యకి కాఫీ అయినా ఇవ్వాల్సింది. నేనిస్తానులే చెల్లి, తక్కువ తాగవే. భోజనాలు బాగా లాగించచ్చు. అందుకేనా రాత్రి నుండి నువ్వేం తినలేదు? అయిపోయింది. రెడీ. ఎంత ముచ్చటగా ఉన్నారా పిల్లలు? అవును బ్రో, ఒక రాజకుమారుడు, 2 రాజకుమారిలు. రేయ్, దిష్టి పెట్టక చెప్తున్నా. బ్రో, చూపు తగ్గే కళ్ళజోడు వాడుతున్నాను. దిష్టి పెట్టేంత సీను నాకు లేదు కూడా. మా ఆవిడ వేసే వేషాలు చూడడమే సరిపోతుంది నాకు. నా చీరకట్టెక్కడ చూసారని సూర్యుడు నాడినెత్తినున్నప్పుడు మొదలుపెట్టావు, ఇప్పుడు వీపు వెనకాలకు వచ్చేసాడు. ఇంతకీ నేనెలా ఉన్నానో చెప్పలేదు. చెప్పుకోవడానికి ఏముంది అక్కడ? ఈయనకి మెచ్చుకోవడం కూడా రాదు బావగారు. మీరు చెప్పండి బావగారు. ముగ్గురు బిడ్డల చిన్నమ్మలా ఉన్నావు సుమన. శాస్త్రి గారి మనవరాల్ని కూడా నన్ను పిన్ని అని పిలవాలని నేర్పించేలా ఉన్నారే. పెద్దవాళ్లు ఏది అనవసరంగా చెప్పరు చిట్టి.
ఇప్పుడు నేను కాఫీ తాగను. నీకు కాదు, శాస్త్రి గారికి. ఒక్క నిమిషం అమ్మా. ముచ్చటగా ముస్తాబైన పిల్లలకి నరదిష్టి తగలకుండా ఈ నల్లదారాల్ని కట్టమంటున్నాను. మంచిదే కదా. ఏవద్దు, నా కూతురికి కాటుక పెట్టాను, అది చాలు. దారాలు కడితే ఫోటోలో బాగా కనపడరు. మీ ఇష్టం. గాయత్రికైతే నేను కడతాను. ఇవ్వండి. నేను కూడా పూనాకు కడతాను. ఇదిగోండి, ఈ కాఫీ తీసుకొని నాకు దారం ఇవ్వండి. ఇదిగో అమ్మా. విశాల్, ఇదిగో. పూనా, ఏడ్చినట్టే ఉంది. ఏం బాగుందక్క, పట్టుచీర కట్టుకున్నాక అండ్లు తోమినట్టు అంత బాగా రెడీ అయిన పిల్లలకి నల్ల దారాలేంటి? అందరి దిష్టి ఈ దారాల మీదే పడుతుంది. అప్పుడు పిల్లలకి జ్వరాలు కూడా రావు. ఫంక్షన్ అయ్యాక పాప ఒళ్ళు వేడి చెయ్యాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. లైటింగ్ వల్ల హీట్ ఎక్కినా నన్నే అంటారా? అబ్బా, అలా ఏం జరగదులే. ఎందుకు నెగిటివ్గా మాట్లాడతారు? అయితే ఏంటండి? విశాల్ కూడా కరెంట్ షాక్ కొట్టి కేక్ తినకుండా పోతాడనేమో. రే, భర్తకు ఆపద వస్తుందని నైని గ్రహిస్తే ప్రాబ్లం అవుతుందంటున్నాను. తను క్యాచ్ చేయలేకపోవచ్చా అండి? అదేలా? కత్తి ముందు నయనియే పట్టుకుంటే గండం తనకే. తన చెయ్యి పట్టుకునే వాళ్ళు బోనస్ కింద బలైపోతారు. నైనిని కలుద్దామనుకుంటే వాళ్ళ అత్తగారు కనిపించారు. ఈ రిపోర్ట్స్ గురించి తననడిగినా చెప్తారు కదా. హలో తిలోత్తమ గారు. హాయ్, బాగున్నారా? ఐఎమ్ గుడ్. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారా? వ్యాపారంలో పోటీ తప్ప సంతోషాన్ని పంచుకునేటప్పుడు ఉండదని మీ కోడలు నైని చెప్తుంటుంది. ఓ, ఐ సీ. నైని పిల్లలెలా ఉన్నారు? పిల్ల పిచుక ఎక్కడున్నారు? అదేంటి? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మాకు కొంచెం అర్జెంట్ పనుంది. ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్. పదండి. నమస్తే అండి. నువ్వు వచ్చావు, కేక్ వచ్చిందా? తీసుకొచ్చాను సార్, చూస్తారా? అక్కర్లేదులే, చూసినా కనిపించదులే. కరెంట్ ఎక్కడ పెట్టావు? సేఫ్ గానే ఉంది మేడం. బాక్స్ ఓపెన్ చేయగానే 5 నిమిషాలకు ఆటోమేటిక్ గా పవర్ పాస్ ఆన్ అయ్యేలాగా ప్లాన్ చేశాను మేడం. తీసుకొచ్చి పెట్టేటప్పుడు ప్రాబ్లం రాకుండా చూడాలి. లేదు మేడం, స్టీల్ నైఫ్ తో కేక్ కట్ చేస్తేనే షాక్ కొడుతుంది. చుమ్మనేలా అంటి ముట్టనట్టుగా షాక్ తగలకూడదు. 10,000 వోల్ట్స్ పవర్ సార్ అది. బతికారు అంటే రుణమేదో ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టే. డన్. నువ్వు పక్కకెళ్ళు. ఓకే మేడం. ప్లాన్ స్టార్ట్ అయింది. గాయత్రక్క జయంతి రోజే నయని అంతు చూడటం జరగబోతోంది. బాగున్నాను. నేను మీకు తెలుసా? ఆహా, తెలీదు. అందుకేగా అడిగాను. తెలిసిన వాళ్ళని నేను అస్సలు అడగను. అదేంటి? బాగున్నారా అంటే మేం బాగోనందుకే ఇలా అడిగింది చూసారా అని పెడార్థాలు తీసేది మన వాళ్లే కదా. బాగా చెప్పావు. మీకొక విషయం చెప్పాలి. త్వరగా చెప్పండి, అర్జెంట్ గా వెళ్ళాలి. తీసుకోండి. గెస్ట్లు మీ దగ్గర ఉండాలి, నాకెందుకు ఇస్తున్నారు? ఇందులో ఏముందో మీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఇది పంపించింది మేమే కదా. ఇందులో ఏముంటుందో తెలియకుండా ఎలా ఉంటుంది? అందులో రిపోర్ట్స్ ఉన్నాయి.
మీకెప్పుడు మా సపోర్ట్ ఉంటుంది, తీసుకోండి. నీకు అర్థం కాలేదు, ఇందులో హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఉండనివ్వండి. పోలీస్ రిపోర్ట్ అయితే వరి అవ్వాలి కానీ డాక్టర్లు రాసే రిపోర్ట్ కి కంగారు పడతారెందుకు? అది కాదమ్మా. అబ్బా, నేను అర్జెంట్ గా వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎండా వాన రెండు ఒకేసారి పడితే కుక్కలకి నక్కలకి పెళ్ళవుతుందంట. అప్పుడు అని ఇలా సౌండ్ చేస్తే అదృష్టం పడుతుందంట. అనండి. నాకు రాదులేమ్మా. నేను వెళ్ళి అనేసి వస్తాను. జరుగు జరుగు. ఏ హాసు, క్యాండిల్ తీసుకురాకుండా ప్రమిదను పట్టుకొచ్చావేంటే? కొవ్వొత్తిని ఆర్పకూడదు దుర్దపిన్ని. ఈ ప్రమిదల గాయత్రి అత్తయ్య స్మైల్ ఇస్తుంది చూడండి. అక్క, ఈ రోజు అందరి మొహాలు వెలిగిపోతున్నాయిలే. చెల్లి, గాయత్రమ్మ గారు, ఈరోజు మీ 50వ జయంతి. మీ పేరిట మీ నాన్నగారు స్థాపించిన గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. మా అమ్మ పుట్టినరోజే మా తాతయ్య పుండరీనాథం గారు ఈ కంపెనీని పెట్టారు. అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా కొడుక్కి కూడా పెద్దాయన పేరే పెట్టాం, పుండరీనాథం బాబు అలియా పూనా, నా ముద్దుల కూన. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అండి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక పైన నా భార్య గాయత్రీదేవి జయంతి ఉత్సవాలు మాత్రమే జరుపుకోవడం జరుగుతుంది. వర్ధంతి అనే మాటకి ఇక చోటు లేదు. ఎందుకంటే గాయత్రీదేవి మా కోడలు నయనీదేవిని పుట్టిందని సగర్వంగా మీకు తెలియజేస్తున్నాను. వావ్! తప్పులేదు కానీ నేంటావింటక్క, నీ కూతురు ఎలా అవుతుంది? నువ్వు పెద్దమ్మ అవుతావు అంతే, కన్న తల్లిని నేను. చెల్లెలు కూతుర్ని తన కూతురని చెప్పొచ్చు కదా మేడం. పళ్ళు రావుతాయి. ఆపుతావా? ఫంక్షన్ లో ఏంటి గొడవ? విక్రాంత్, ఎవరూ అపార్థం చేసుకోకూడదంటే అందరికీ క్లారిటీగా తెలియాలి కదా. ఎక్స్క్యూజ్ మీ. మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా తెలియాలి. నయనికి పిల్లలు లేరు. పుట్టిన
ఒక్క బిడ్డ డెలివరీ అయిన 5 నిమిషాలకే అనంత వాయువులో కలిసిపోయింది. ఓకేనా? క్లియరా? రిపోర్ట్స్ లో ఏమో కమల పిల్లలనుంది. ఎందుకు ఆ విషయాన్ని దాచిపెట్టారు? ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఫంక్షన్ అయ్యాక నైనీతో పర్సనల్ గా మాట్లాడతాను. అందరూ నన్ను క్షమించాలి. గానవి నయని కూతురు అనుకున్నాను, కాని కాదు, సుమనమ్మ కూతురే తను. ఇప్పుడు శాస్త్రి గారికి కూడా అర్థమైంది. ఇంకో విషయం, నయనికి పిల్లలు లేరని ఇప్పుడంటున్నారు కానీ నా భార్య గాయత్రీదేవి తన కూతురిగా ఈ ప్రపంచానికి త్వరలోనే పరిచయం అవుతుంది. ఈ నమ్మకాలకి సాక్ష్యాధారాలు కావాలంకల్. ఎలాంటి సాక్ష్యం కావాలి? సింపుల్ నాన్న. నీ కన్న కొడుకు ఎవరు అంటే విశాల్ని చూపిస్తావు. నువ్వు పెంచిన కొడుకులు ఎవరు అనంటే నన్ను విక్రాంత్ని చూపిస్తావు. అలాగే గాయత్రి పెద్దమ్మ మళ్ళీ పుట్టి విశాల్ని నాన్న అని నయనిని అమ్మా అని అంటుంటే ఆ పిల్ల దేవత ఎవరు అని చూపించాలి. నానా ప్లీజ్ రండి. గట్టిగా ఉందా? కేక్ కట్ చేయడానికి కూడా రావట్లేదు. కూల్ కేక్ కదా, ఎక్కువసేపు ఫ్రీజ్ చేసినందుకు కాస్త గట్టిగా ఉంటుంది. ఒక్క నిమిషం. నాన్న, దీంతో కట్ చేయండి. ఎంత గట్టిగా ఉన్నా సరే కట్ అయిపోతుంది. థ్యాంక్స్ అమ్మా. యూర్ వెల్కమ్ నాన్న. విశాల్ బాబు, ఈ నల్లదారాన్ని పిల్లల చేతికి కంకణాల్లా కడతారా? ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.